ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే సెంచరీ సాధించినప్పటికీ కూడా ఆ జట్టు రాణించలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం మిస్ ఫీల్డింగ్ అనే చెప్పొచ్చు. మరోవైపు హైదరాబాద్ జట్టు సమిష్టిగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లోనూ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఆడింది. అయితే ఇక జడేజా వదిలేసిన క్యాచ్ కారణంగా మ్యాచ్ ఓటమి పాలవడంతో ఆ జట్టు కెప్టెన్ అయిన రియాన్ పరాగ్ చాలా అంటే చాలా సెన్సేషనల్ వర్డ్స్ వాడుతూ ఇక అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకీ రియాన్ పరాగ్ ఏమన్నాడంటే, నైపుణ్యం పరంగా మేము బాగానే రాణించాం. మా ప్రణాళికలను బాగానే అమలు చేశాం. కానీ చాలా క్యాచ్లు వదిలేశాం. అభిషేక్ శర్మ వంటి డేంజరస్ ప్లేయర్లకు క్యాచ్లు వదిలేసే అవకాశం ఇస్తే ఏమాత్రం వదిలిపెట్టరు. ఆ క్యాచ్ నిజంగా మా కొంప ముంచింది. కొన్ని సందర్భాలలో సీనియర్లు కూడా తప్పులు చేస్తుంటారు. కానీ సీనియర్ల దగ్గర నుంచి యువ ఆటగాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత మంచి నేర్చుకోవాలి. ఇటువంటి ఇటువంటి కొన్ని మిస్ ఫీల్డింగ్ అలాగే క్యాచ్ డ్రాప్స్ ఈ సమయంలో కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకొని పతనాన్ని శాసిస్తారు. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. మేము మెరుగ్గా ఫీల్డింగ్ చేసి ఉండాల్సిందే. మా ఫీల్డింగ్ కోచ్ ట్రావర్ పెన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి. మా పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆశిస్తున్నా. ఇక ఆటలో ఫీల్డింగ్ చాలా కీలకం. తర్వాతి మ్యాచ్‌ల్లో ఈ తప్పిదాలు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మాకు ఒక రోజు విరామం ఉంది. మానసికంగా రిఫ్రెష్ అయ్యి తర్వాత మ్యాచ్‌కు సిద్ధమవుతాం. నిజం చెప్పాలి అంటే మా లక్ష్యాన్ని మేము 10, 15 పరుగులు తక్కువ చేశాం. ఎందుకంటే ఓపెనర్లు బానే ఆడుతున్నారు. టాప్ ఆర్డర్ బానే ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఆశించినంత మేర పరుగులు రాబట్టలేకపోతున్నాం. పొరపాటున టాప్ ఆర్డర్ కానీ, ఓపెనర్లు కానీ అవుట్ అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలియటం లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బ్యాటర్స్ అదరగొట్టేశారు. అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక సన్ రైజర్స్ బౌలర్లు చివరి 2 ఓవర్లు బాగా మమ్మల్ని ప్రెషర్ పెట్టారు. కట్టడి చేశారు తక్కువ పరుగులు వేసి. ఇక ఈ అద్భుతమైన యార్కర్లతో పరుగులు ఇవ్వలేదు. కానీ 15 పరుగులు అదనంగా చేసి ఉండుంటే మేబీ ఫలితం వేరేలా ఉండేదేమో. క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉండడంతోనే బిష్నాయ్‌తో బౌలింగ్ చేయించలేదు. ఇక క్లెసెన్ వచ్చాక బిష్నాయ్, జడేజాతో బౌలింగ్ చేయించాలనుకున్నా. కానీ వికెట్ స్పిన్‌కు ఏమాత్రం సహకరించలేదు. అందుకే ఎలాగోలాగా 4 ఓవర్లు మేనేజ్ చేయాల్సి వచ్చింది. స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తే బాగుండేది. కానీ ఈ వికెట్‌పై పేసర్లే వికెట్లు తీయాలి. స్పిన్నర్లు కేవలం రన్ రేట్ నియంత్రించాలి. అనుకున్న ప్లాన్ సరిగ్గా వర్కౌట్ కాలేదు. కానీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చినా నేను ఇదే నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.